తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది తీరాన కొలువు తీరిన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆంధ్ర బాసరగా పేరుగాంచిన ఈ దేవాలయంలో ఈవేళ రేపు పెద్ద ఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి వారి పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. పంచమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సరస్వతీదేవి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రతి దేవాలయంలోని కూడా చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ బాసరగా ప్రసిద్ధగాంచిన రాజమహేంద్రవరంలోని గోదావరి నదీ తీరాన్న వేంచేసి ఉన్న సరస్వతీదేవి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు వారి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాజమహేంద్రవరంలోని గోదావరి నదీ తీరాన్న వెలిసిన ఈ సరస్వతీదేవి ఆలయం వద్ద ఉన్నాము. మనం ఇక్కడ మనతో పాటు ఈ పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి వసంత పంచమి యొక్క విశిష్టత, ఇక ఏమేం కార్యక్రమాలు జరుగుతాయనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయండి? శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరపీఠ నిలయ దేవి వాణీ సదా నమోస్తుతే. రాజమహేంద్రవరం పట్టణంలో గౌతమ తపోక్షేత్రమైనటువంటి గోదావరి పరివాహిక ప్రాంతంలో మరో బాసర తర్వాత బాసరలాగా ఎంతో ప్రకాశవంతంగా విరాజిల్లినటువంటి ప్రముఖ క్షేత్రం అయినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో శ్రీ వసంత పంచమి మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. అయితే వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా విశేషంగా ఎక్కడో 10 ప్రాంతాల నుంచి మనకి బాసర వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇదే ఒక మరో బాసరగా కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకి కోరిన వెంటనే కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా, అలాగే చదువుల తల్లి అయినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో కొన్ని వందలాదిగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఉదయాన్నే సుప్రభాత సేవాది, పంచామృత అభిషేకాలు, విశేషంగా కుంకుమార్చనలు, అలాగే 10 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చిన్నారులందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అలాగే అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండేలాగా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాగే ఈ యొక్క వసంత పంచమి నాడు ఎవరైతే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తారో వారి యొక్క భవిష్యత్తు గొప్ప స్థాయిలోకి వెళ్తుందని మనకి పురాణాలు శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమో నమః. ఈ సంవత్సరం వసంత పంచమి 2 రోజులు జరుపుకుంటారని చెప్తున్నారు, దానిపై వివరణ చెప్పండి. మనకి వసంత పంచమి అనేది కూడాను ఈ యొక్క ఆదివారం నాడు మనకి మధ్యాహ్నం నుంచి తగలడం జరిగింది. అయితే రేపటి మధ్యాహ్నం వరకు ఉంది. అయితే కొంచెం భక్తుల యొక్క రద్దీ దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమం అందరికీ కూడా అందుకోవాలని ఈ యొక్క ఆదివారం నాడు సోమవారం నాడు 2 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 10 ప్రాంతాలు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి వారికి కూడా ఎటువంటి అసౌకర్యం ఉండకుండా ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ బాసరగా ప్రసిద్ధగాంచిన ఈ సరస్వతీదేవి ఆలయాన్ని ఇక్కడ గోదావరి నదీ తీరాన్న రాతితో కట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ గోదావరి నదీ తీరాన్న ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఈ గోదావరి నదీ తీరాన్న వేంచేసి ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు వసంత పంచమి సందర్భంగా కూడా ఉదయం నుంచి కూడా భక్తులు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం 2 రోజులు ఇటు ఆదివారం మధ్యాహ్నం నుంచి రేపు సోమవారం మధ్యాహ్నం వరకు కూడా వసంత పంచమి ఉండడంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ శాతం రేపు కూడా వచ్చి సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజమండ్రి.